హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? 2026లో మనకు దాదాపు 8-9 నోటిఫికేషన్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి. వీటన్నిటి దాదాపు 6 మంత్స్‌లోనే ఫినిష్ చేయాలని రైల్వే బోర్డ్ భావిస్తుంది. వీటికి సంబంధించిన సీబీటీ 2 కూడా తొందరలోనే కండక్ట్ చేసేసి, వాటి యొక్క ఆఫర్ లెటర్‌లు కూడా తొందరగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే మనకి ఎన్నడూ లేని విధంగా అంటే 2025లో లాస్ట్ నోటిఫికేషన్ అయిన గ్రూప్ డి ఎగ్జామినేషన్ అయిపోయిన 2 రోజులకే 2026కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ కూడా స్టార్ట్ చేశాడు. వాటి మధ్య గ్యాప్ కూడా లేకుండా 2 నెలల్లోనే దాదాపు 5 నోటిఫికేషన్‌లకు సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చేసాడు. తొందరలో మనకి ఎన్టీపీసీ గ్రూప్ డి కూడా మనకి అఫీషియల్‌గా డేట్స్ అనేది రాబోతున్నాయి. సో, కాబట్టి ఈ ఇంత తొందర ప్రాసెస్‌లో మనం ఆల్రెడీ చదువుతున్నాం. ఎంతో కొంత కష్టపడుతున్నాం. సో, ఎంత చదివినా సరే ఎగ్జామినేషన్ ఎలా రాసామనే దాని పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది మీ సక్సెస్ అనేది. సో, దానికోసం మనము మీ అందరికి స్టూడెంట్స్ అందరికి ఒక మెథడ్‌ని 3R అంటే 3 రౌండ్స్ మెథడ్. 3 రౌండ్స్ మెథడ్ అనేది గతంలో చాలా ప్రసిద్ధి చెందింది. ఇది ఆల్రెడీ మనం 2024లో అదేవిధంగా 25లో కూడా స్టూడెంట్స్‌కి చాలా మందికి చెప్పడం జరిగింది. దీనివల్ల ఈ 3 రౌండ్ మెథడ్ వల్ల యూజ్ అయ్యి మిగతా వాళ్ళకంటే ఒక 6-10 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నామని చెప్పేసి చాలా మంది రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఈ వీడియోలో ఈ 3 రౌండ్ మెథడ్ అంటే ఏంటి? దీన్ని ఎట్లా మనము ఎగ్జిట్ చేసుకోవాలంటే ఎట్లా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఎగ్జామినేషన్ హాల్‌లో అనేది చూసుకుందాం. దీనికంటే ముందు మనము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక రూల్ అనేది గుర్తుపెట్టుకున్నాం. ఎప్పుడైనా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ క్వెషన్ అనేది ఖచ్చితంగా 0.45 సెకండ్స్ అంటే 45 సెకండ్స్‌లో పూర్తి చేసే విధంగా ప్రిపేర్ అవుతేనే నీకు ఖచ్చితంగా జాబ్ వస్తదని కూడా చెప్పాము. అంతకంటే ఎక్కువ టైమ్ టేకింగ్ తీసుకుంటున్నావా క్వెషన్స్ అంటే నీలో ఏదో లోపం ఉంది. ఆ లోపాన్ని సరి చేసుకొని మళ్ళీ ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టని గతంలో కూడా చెప్పాము. సో, ప్రిపేర్ అయ్యేటప్పుడు 0.45 మినిట్ అంటే 45 సెకండ్స్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎగ్జామినేషన్ హాల్‌లో ఎగ్జామ్ రాసేటప్పుడు 3R మెథడ్ 3 రౌండ్స్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఒక ఎగ్జామినేషన్ లైవ్‌లో చూపిస్తాను మీకు. ఏ విధంగా దాంట్లో ఎగ్జిట్ చేసుకొని మీరు మిగతా వాళ్ళకంటే ఒక 6-10 మార్కులు ఏ విధంగా ఎక్కువ తెచ్చుకోవచ్చు అనేది కూడా నేను చూపిస్తాను మీకు. సో, ఇప్పుడు మనకి ఇది సపోజ్‌కి ఏదో ఒకటి మాక్ టెస్ట్ తీసుకుంటున్నాను. ఇది అఫీషియల్‌గా రైల్వే బోర్డ్ ప్రకటించిన మాక్ టెస్టే. రాండమ్‌గా తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఐయామ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేస్తున్నాను. సపోజ్‌కి క్వెషన్స్‌కి నేను ఆన్సర్ ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ప్లస్ అవి చేయడానికి కూడా ప్రయత్నించట్లేదు. నా ఉద్దేశ్యం ఏందంటే ఏ విధంగా మీరు ఎగ్జిక్యూట్ చేయాలి ఈ ప్రాసెస్ అనేది. సపోజ్‌కి నేను ఇక్కడ క్వెషన్ తీసుకున్నానండి. నాకు సపోజ్‌కి చాలా ఈజీగా అనిపించింది. నాకు ఆల్రెడీ మీరు చూడగానే తెలిసిపోతుంది. ఇది నువ్వు చేయగలుగుతావా? చేయలేవా? నీ టార్గెట్ ఏంది? 45 సెకండ్స్‌లో పూర్తి చేయడం. చలో చేస్తావు. రైట్ ఆన్సర్ పెట్టేసాను. సేవ్ నెక్స్ట్ క్లిక్ చేశాను. అదేవిధంగా ఇక్కడ క్వెషన్ ఇచ్చారండి. నేను ఇప్పుడు అంతా చదివి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకోవట్లేదు. నేను జస్ట్ చెప్తున్నాను. ఈ క్వెషన్ ఇచ్చాడు. నువ్వు దీన్ని 45 సెకండ్స్‌లో చేయగలుగుతావు నీకు నమ్మకం ఉందా? చూడగానే చూసుకోవాలి ఫస్ట్. నీ క్వెషన్ చూడగానే తెలిసిపోతది. యెస్ ఈ క్వెషన్ నేను చేయగలుగుతాను. 45 సెకండ్స్‌లో చేయగలుగుతాను. సాటిస్ఫై అయింది కదా! కొన్ని క్వెషన్‌లు ఉంటాయి. యెస్ ఈ క్వెషన్ నేను చేయగలుగుతాను. బట్ ఇది కొద్దిగా లెంగ్తీగా అనిపిస్తుంది. నేను 45 సెకండ్స్‌లో చేయగలుగుతానో లేదో అని కూడా ఉంటుంది. సో, నువ్వు చేయగలుగుతావు 45 సెకండ్స్‌లో. ఇది రీజనింగ్ క్వెషన్ ఇంకా అంతకంటే తొందరగానే చేయొచ్చు. సపోజ్ నేను ఏదో ఒకటి పెట్టేసాను. రైట్ ఇది కూడా చేయగలిగాను. నెక్స్ట్ క్వెషన్ వచ్చింది. ఇది కూడా ఏదో ఒకటి చేయగలిగాను. నాకొచ్చు. సపోజ్‌కి వచ్చు. రైట్ నేను చేయగలిగాను 45 సెకండ్స్‌లో. ఇది ఏదో వచ్చింది. రైట్ జీకే క్వెషన్. సపోజ్‌కి ఈ క్వెషన్ వచ్చింది. అరే! ఈ క్వెషన్ నాకు నేను వచ్చు. ఈ ఫార్ములా కూడా గుర్తుంది. బట్ సపోజ్‌కి నేను ఇక్కడ ఉన్న క్వెషన్ చాలా ఈజీ క్వెషన్. బట్ నేను చెప్తున్నాను. ఈ క్వెషన్ కొద్దిగా టైం ఎక్కువ తీసుకునేటట్టు ఉంది అనుకుంటే గనుక నువ్వు దాన్ని రివ్యూ పెట్టుకో. ఫస్ట్ రౌండ్‌లో నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో నీకు వచ్చిన క్వెషన్స్ మాత్రమే చేయాలి. ఇది గుర్తుపెట్టుకో. ఫస్ట్ రౌండ్‌లో వచ్చిన క్వెషన్స్ మాత్రమే చేయాలి. అది కూడా 100% యాక్యురసీ ఉండాలి. నువ్వు ఫస్ట్ రౌండ్‌లో 60 క్వెషన్స్ టిక్ పెట్టావంటే 60కి 60 మార్కులు దిగాల్సిందే. 70 క్వెషన్స్ టిక్ పెట్టావంటే 70కి 70 మార్కులు దిగాల్సిందే. ఆ విధంగా ఫస్ట్ రౌండ్‌లో 100% యాక్యురసీ ఉన్నాయి. తెలిసినవి మాత్రమే. అదే విధంగా టైం కూడా వేస్ట్ అవ్వకుండా 45 సెకండ్స్‌లో కంప్లీట్ అయ్యేవి మాత్రమే నువ్వు పెట్టుకుంటూ వెళ్ళాలి. సపోజ్‌కి నెక్స్ట్‌ది ట్యునీషియా అనేది ఏదో ఉంది. అది కూడా నాకొచ్చు రైట్ పెట్టుకుంటూ ఎళ్ళాను. నెక్స్ట్ ఇది నాకు తెలియదు. ఓకే. తెలియదు కదా! మొత్తానికే తెలీదు అనుకుందాం సపోజ్‌కి. యెస్ ఇది నేను చేయగలుగుతాను. 45 సెకండ్స్‌లో చేయగలుగుతాను అనుకుంటే దాన్ని రివ్యూలో పెట్టుకోవాలి. అసలు ఇది నాకు తెలియనే తెలీదు. నేను ఎప్పుడు చూసినట్టు లేనన్నప్పుడు దాన్ని డైరెక్ట్ సేవ్ నెక్స్ట్ కొట్టాలి. అప్పుడు రెడ్ మార్క్‌లో పడుతుంది. మీరిప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. 1, 2, 3, 4 అనేవి నువ్వు ఆల్రెడీ చేసినవి. అంటే 100% యాక్యురేసీ వచ్చినవి. 5 అనేది మాత్రం రివ్యూ పెట్టావు. అంటే ఒక ఫస్ట్ రౌండ్ అయిపోయినాక సెకండ్ రౌండ్‌లో చూసుకోవాల్సినవి ఈ 5 అంటే రివ్యూ ఉన్నది. ఏదైతే రెడ్ ఉన్నది థర్డ్ రౌండ్‌లో చూడాలి. అసలు థర్డ్ రౌండ్ అనేది చూడడానికి టైం లేకపోయినా ఇబ్బంది లేదు. నేను ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్‌లో మార్కులతోటి ఏవైతే పెట్టానో వాటితోనే నాకు జాబ్ వస్తది అనుకునేటట్టు ఉంటది. సో, థర్డ్ రౌండ్ చూడకపోయినా పర్లేదు. కానీ మనం థర్డ్ రౌండ్ కూడా కొద్దిగా సమయం అనేది ఉండేటట్టు చూసుకుంటాం. సపోజ్‌కి ఏదో ఒకటి వచ్చింది. 8దో క్వెషన్ పెట్టేసాను. 9దో క్వెషన్ నాకు తెలియదు. అసలుకే తెలీదు అనుకుందాం. రెడ్ మార్క్. ఆ 10వ క్వెషన్ ఇది నాకు తెలుసు. బట్ ఒక్కసారి కొద్దిగా టైం ఎక్కువ తీసుకునేటట్టు ఉంది కాబట్టి నేను దీన్ని రివ్యూలో పెట్టుకుంటున్నాను. అదేవిధంగా 11వ క్వెషన్ కూడా నాకు తెలుసు పెట్టుకున్నాను. ఈ 12వ క్వెషన్ అయితే యెస్ నేను ఖచ్చితంగా చేయగలుగుతా. బట్ 45 సెకండ్స్ కంటే ఎక్కువ పడతది అనుకుంటే చలో రివ్యూ. సో, ఈ విధంగా నువ్వు అన్ని పెట్టుకుంటూ వెళ్ళిపోతావు. కొన్ని పెట్టుకుంటూ వెళ్ళిపోతావు. కొన్ని రివ్యూ పెట్టుకుంటావు. కొన్ని పెట్టుకుంటావు. అస్సలు కొన్ని అయితే వదిలేస్తావు. కొన్ని రివ్యూ పెట్టుకుంటావు. కొన్ని తెలిసినవి ఉంటాయి. ఈ విధంగా నువ్వు ఏవైతే గ్రీన్ మార్క్ ఉన్నాయో గ్రీన్ మార్క్ అంటే ఏంది నువ్వు ఫస్ట్ రౌండ్‌లో నువ్వు చేసినవి. అదే విధంగా ఏవైతే రివ్యూ పెట్టుకున్నావు ఇక్కడ మార్క్డ్ ఫర్ రివ్యూ అని ఉందా వంకాయ కలర్‌లో అంటే ఇది నువ్వు సెకండ్ రౌండ్‌లో చేయాల్సినవి. థర్డ్ రౌండ్‌లో రెడ్ కలర్‌లో ఉన్నాయి. ఈ రెడ్ కలర్‌లో నువ్వు థర్డ్ రౌండ్‌లో చేయాలి. అయితే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మీకు చూడండి. ఇప్పుడు మీరు ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సపోజ్‌కి ఫస్ట్ రౌండ్‌లో నువ్వేం చేసావు? ఒక దాదాపు 65 క్వెషన్స్ అటెంప్ట్ చేసావు. రైట్. ఫస్ట్ రౌండ్‌లో 65 క్వెషన్స్ ఎన్ని నిమిషాల్లో అటెండ్ చేసావు? 60 మినిట్సే. ఎందుకంటే నువ్వు ప్రతి క్వెషన్ 45 సెకన్ల కంటే లోపలనే నువ్వు చేయగలుగుతావు కాబట్టి 65 క్వెషన్స్ 60 నిమిషాలు పట్టిందనుకుందాం. సెకండ్ రౌండ్‌లో నువ్వు ఏవైతే రివ్యూ పెట్టుకున్నావో, ఆ రివ్యూ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో సపోజ్‌కి అవి ఒక 15 ఉన్నాయనుకుందాం. రివ్యూ క్వెషన్స్‌ని నువ్వు ఒక 20 నిమిషాలు టైం తీసుకో. ఎందుకంటే సెకండ్ రౌండ్ అనేది నీకు ఆల్రెడీ కొద్దిగా నీకు టిపికల్ అనిపించింది. ఒక్కొక్కటి 45 సెకండ్స్ కంటే ఎక్కువ టైం పట్టేటట్టు ఉంది కాబట్టి, నువ్వు సెకండ్ రౌండ్‌లో ఆ 15 క్వెషన్ 20 నిమిషాలు ఎక్కువ టైం తీసుకొని చేసావు. సరేనా? 20 క్వెషన్స్‌ని చేసావు. ఫస్ట్ రౌండ్‌లో 65 క్వెషన్స్‌ని చేసావు. అదే విధంగా సెకండ్ రౌండ్‌లో 15 క్వెషన్స్‌ని చేసావు. ఫస్ట్ రౌండ్‌లో టైం 60 నిమిషాలు పట్టింది. సెకండ్ రౌండ్‌లో నీకు టైమ్ 20 మినిట్స్ పట్టుకుంది. థర్డ్ రౌండ్‌లో మొత్తం రెడ్ క్వెషన్స్. అంటే అసలు అవి నీకు ఆన్సర్‌లే తెలియవు.
అటువంటి థర్డ్ రౌండ్ లో నువ్వు ఒక 10 minutes వాటికి కేటాయిస్తావు. ఎందుకంటే ఒకటన్నా నువ్వు ట్రై చేయగలుగుతావు కదా. సపోజ్ ఎన్ని మిగిలిన 60, 70, 80 అయిపోయిన 20 క్వశ్చన్‌లో 1, 2 క్వశ్చన్‌లన్నా నువ్వు ట్రై చేయగలుగుతావు కదా. అంటే చేయగలుగుతావు కదా. కొద్దిగా ఎక్కువ టైం కేటాయించో లేకపోతే ఒకసారి ఆలోచిస్తే 1, 2 క్వశ్చన్‌లన్నా వస్తాయి కదా. సో సపోజ్‌కి నువ్వు 20 క్వశ్చన్‌లు మిగిలినాయి. మిగతా 20 క్వశ్చన్‌లో కేవలం 2 చేసావనుకుందాం. సపోజ్‌కి 2 చేసావనుకుందాం. 2 క్వశ్చన్స్ మాత్రమే అటెండ్ చేసావు. ఇక్కడ చూడండి, నీకు ఫస్ట్ దాంట్లో 65 క్వశ్చన్ చేసావు. యాక్యురసీ ఎలా ఉంటుంది ఫస్ట్ రౌండ్ తెలుసు కదా. కేవలం వచ్చినవి మాత్రమే పెడతావు. అంటే 65కి 65 దిగాల్సిందే. అదేవిధంగా సెకండ్ రౌండ్ లో యాక్యురసీ కొద్దిగా తగ్గినా కానీ ఎక్కువ టైం తీసుకున్నావు. 20 నిమిషాలు ఎక్కువ టైం తీసుకుని 15 క్వశ్చన్ అటెండ్ చేసావు. 15 క్వశ్చన్‌లో ఒకవేళ నీకు ఒక 12 క్వశ్చన్స్ రైట్ అయ్యాయో, ఒక 3 రాంగ్ అయ్యాయి అనుకుందాం. సో 3 రాంగ్ అయినాయి కాబట్టి ఇంకొక నెగెటివ్ మార్క్ పోతుంది. 11 మార్కులు వచ్చినాయి. అదేవిధంగా లాస్ట్ రౌండ్ లో ఏవైతే రెడ్ పెట్టుకున్నావో నువ్వు ఇంకొక ఎంత సమయం కేటాయించావు? 10 నిమిషాలు కేటాయించి జస్ట్ ఒక 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేసావు. 60, 70, 78 రా మార్క్స్ వచ్చినాయి. నీకు నార్మలైజేషన్ 80+ వెళ్ళిపోతుంది. చెప్పండి ఇప్పుడు నీకు జాబ్ రాకుండా ఎవరు ఆపుతారు? అదేవిధంగా థర్డ్ రౌండ్ లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. అస్సలు రాని క్వశ్చన్స్ ఉంటాయి కదా. దీంట్లో కూడా ఒక ట్రిక్ ఉంటుంది. అస్సలు రాని క్వశ్చన్ లో ఏవైతే సపోజ్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఇచ్చాడు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ సపోజ్ ఇది జీకే క్వశ్చన్ అనుకుందాం, లేకపోతే కరెంట్ అఫైర్ క్వశ్చన్ అనుకుందాం. నీకు ఆప్షన్ 1 తెలియట్లేదు, ఆప్షన్ 2 తెలియట్లేదు, ఆప్షన్ 3 తెలియట్లేదు, కానీ ఆప్షన్ 4 అయితే 100% కాదనుకుంటున్నాం. ఈ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది అంటున్నాం. కానీ ఖచ్చితంగా దీన్ని అటెంప్ట్ చేయకండి. కానీ ఏదైతే ఇంకో క్వశ్చన్ ఉంటుందో ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 దీంట్లో ఇదైతే కాదు అని కొన్ని ఉంటాయి ఖచ్చితంగా. ఎస్ ఆప్షన్ 2, ఆప్షన్ 4 అయితే కాదు. ఖచ్చితంగా ఆప్షన్ 1 అన్న ఆప్షన్ 3 అన్న అయి ఉంటుంది. కానీ ఆ రెండిట్లో ఏదో తెలియదు అనుకున్నప్పుడు ఈ క్వశ్చన్ నువ్వు అటెంప్ట్ చేయొచ్చు, తప్పులేదు. ఇలాంటి క్వశ్చన్ నువ్వు 10 అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా 5 మార్కులు వస్తాయి నీకు. 100% రాసిస్తున్నా. సపోజ్ లాస్ట్ రౌండ్ లో 10 క్వశ్చన్స్ మిగిలాయి అనుకుందాం. 10 క్వశ్చన్స్ మిగిలితే ఇలాంటి నీకు సందిగ్ధంలో ఉన్నాయి. అసలు 3 ఆప్షన్స్ నాకు తెలియదు అనుకుంటే దాంట్లో ఒకటి ఏదో ఒకటి పెడతా అనుకుంటే తప్పు అవుతుంది. మొత్తం 100% నీకు ఉన్న మార్కులు కూడా పోగొట్టుకుంటావు. 4 ఆప్షన్లు కూడా తెలియదు, నేను ఏదో ఒకటి పెడతాను, నాకు బై లక్లో తగులుతాయి అనుకుంటే 100% లాస్ అవుతావు. ఎప్పుడు ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే ఖచ్చితంగా 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేసుకుని ఈ రెండిట్లో ఏదో ఒకటి తెలియదు అనుకున్నప్పుడు అటువంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సపోజ్ కి థర్డ్ రౌండ్ లో అటువంటి క్వశ్చన్స్ నీకు 10 తగిలే అనుకుందాం. 10 అటెంప్ట్ చేసావు అనుకుందాం. ఖచ్చితంగా నీకు 5 మార్కులు వస్తాయి. కావాలంటే ఇంటికి నువ్వు ఏదైనా ఒక ఎగ్జామ్ రాసుకొని చూడు. లాస్ట్ రౌండ్ లో నీకు తెలియని క్వశ్చన్స్ ఒక 10 అటెంప్ట్ చేసి ఆ 10 ఖచ్చితంగా ఒక 2 ఆప్షన్లో ఎలిమినేట్ ఉన్న క్వశ్చన్లు ఉన్నట్లయితే నీకు ఒక 5 మార్కులు వస్తాయి. ఖచ్చితంగా 5 మార్కులు వస్తాయి. ఇంకోసారి ఎక్కువ కూడా రావచ్చు. నెగిటివ్ తీసేసిన తర్వాత 5 వస్తాయి. ఒక నెగిటివ్ పోయిన తర్వాత అయినా కూడా 4 మార్కులు వస్తాయి. ఆ 10 క్వశ్చన్స్ అలా వదిలేయడం కంటే ఈ విధంగా అటెంప్ట్ చేసి 4 మార్కులు తెచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 లో ఏవైనా 2 ఖచ్చితంగా కాదు, మిగతా రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది అనుకున్నప్పుడు మాత్రమే అటువంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. మీరు అప్పుడు మాత్రమే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. ఈ విధంగా ఈ ఆప్షన్ మెథడ్, 2 ఆప్షన్ మెథడ్, అదేవిధంగా 3 రౌండ్ మెథడ్ ఫాలో అయినట్లయితే మీరు మిగతా వాళ్ళకంటే ఈజీగా 6 నుంచి 10 మార్కులు ఎక్కువ తెచ్చుకోవచ్చు. 100% తెచ్చుకోవచ్చు. మీరు ఎగ్జామినేషన్కి వెళ్లే ముందే దీనికి కావాలంటే మీరు ఒకసారి మీరు టెస్ట్లు రాసేటప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. మీకు నమ్మకం కలిగితేనే దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకోండి. లేకపోతే మీకు నచ్చిన మెథడ్లోనే ఉండండి. అండ్ ఇంకోటి చెప్తున్నాను, ఒకటి నుంచి ఒక క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తారు, రెండో క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తారు, వస్తుంది ఓకే, మూడో క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తారు, నాలుగో క్వశ్చన్ దగ్గర ఏదో ఒకటి కొద్దిగా ఆగిపోతారు. మన ఇగో ఎలా డామినేట్ చేస్తుంది అంటే ఆ క్వశ్చన్ నాకు వచ్చు, నేను ఎన్నో సార్లు ప్రాక్టీస్ చేశాను, ఇంటికాడో లేకపోతే హాస్టల్లోనో లేకపోతే కోచింగ్ సెంటర్లోనో నేను ఎక్కడో ఎన్నో సార్లు ప్రాక్టీస్ చేశాను, ఇది రాదా నాకు, నేను ఇది చేసి తీరుతాను అనుకుంటావు. నువ్వు అది 2 నిమిషాలు టైం తీసుకుంటావు, నీ ఇగో నువ్వు సాటిస్ఫై చేసుకుంటావు, క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది. కానీ నువ్వు ఇక్కడ దాదాపు 1 నిమిషము 15 సెకండ్లు నువ్వు లాస్ అయ్యావు. అంటే దాదాపు 75 సెకండ్లు లాస్ అయ్యావు. ఈ విధంగా నువ్వు 5ో క్వశ్చన్ చేసుకుంటూ 6ో దగ్గర కూడా ఇలా ఆగుతావు. కొద్దిగా ఇక్కడెక్కడ ఇలా ఆకుంటూ వెళ్ళి లాస్ట్ కి 80 క్వశ్చన్లు చేయగానే నీ టైం అప్ అయిపోతుంది. ఇంకా 20 క్వశ్చన్లు నువ్వు చూడక ముందే నీకు ఎగ్జామినేషన్ సబ్మిట్ అయిపోతుంది. నీకు ఇంకొక బ్యాడ్ లక్ ఏంటంటే నువ్వు చివరికి ఎగ్జామినేషన్ పేపర్ వచ్చిన తర్వాత చూసుకుంటావు. నువ్వు ఏవైతే అటెంప్ట్ చేయలేవు ఆ 20 క్వశ్చన్లు దాదాపు 10 క్వశ్చన్లు చూసి ఆన్సర్ పెట్టి ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. అప్పుడు బాధపడతావు చూడు. అప్పుడు ఆ బాధను ఎవ్వరు తీర్చలేని బాధ. నీకు తెలియక నీకు రాక పెట్టకపోతే నో ప్రాబ్లం, కానీ తెలిసి కూడా నేను ఈ విధంగా చిన్న తప్పు చేసి అసలు క్వశ్చన్లే చూడకుండా నేను వచ్చేసాను నేను అనుకుంటే అది ఎంత బాధ ఉంటుందంటే అంత బాధ ఉంటుంది. సో ఇటువంటి కావద్దు అనుకుంటే ఈ 3 రౌండ్స్ మెథడ్ 1, 2, 3 రౌండ్ మెథడ్ ఒకటి, అదేవిధంగా 2 ఆప్షన్ మెథడ్ ఫాలో అంటే 100% మీకు మిగతా వాళ్ళకంటే మంచి మార్క్స్ అనేది వస్తాయి. హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇవి మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, థియరీ ప్లస్ బిట్స్ 2 ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ అన్నిటి క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్, రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి
25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి ఒక డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియోస్ కి వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాసులు చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్. ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్స్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామండి ఒక బుక్, మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరమో అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకొని కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది ఇది. ఈ బిగ్ బ్యాంక్ ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇది కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి. ఎన్టీపీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణము, అంతరిక్ష రంగము, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి, టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి, అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు, ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ QR కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకున్నాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియల్ గ్రేడ్ వాళ్ళకి, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే, కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్టులు రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా గానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాసులు చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్, ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520. దీంతో పాటు కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిగ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిగ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా చేశారు ఫిజిక్స్ అనేది. ఇది ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిగ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. అయితే ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక చార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంటాయి.
మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబరే, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక ఈ నెంబర్కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది, మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు, కొన్ని మ్యాథ్స్ తీసుకోవచ్చు, కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 డే డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.